తిరుమల తిరుపతి దేవస్థానంలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లడ్డూ మహాప్రసాదం కల్తీపై ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న నర్సన్నపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బలగా ప్రవీణ్ కుమార్. ఈ సందర్భంగా బలగా ప్రవీణ్ మాట్లాడుతూ ఒక క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పి ప్రజలకు మభ్యపెట్టే ప్రయత్నంలో భాగంగా దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. వైకాపా నాయకులందరికీ నేను ఒకటే అడుగుతున్నాను, సిట్ నివేదికలో ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చింది? సిట్ నివేదికలో చాలా క్లియర్ గా ఎన్టీడీబీ నుంచి వచ్చినటువంటి నివేదికని అనుసరించి వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. అందులో జంతు అవశేషాలు లభ్యమయ్యాయి. ఇది కేవలం కృత్రిమ నెయ్యిని వినియోగించి కొన్ని కోట్ల నగదుని దుర్వినియోగం చేసి వాళ్ళు స్వలాభాల కోసం వినియోగించుకున్నారనే విషయాన్ని పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత వాళ్ళు ఛార్జ్ షీట్ లో ఫైల్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు అరెస్టులు జరిగాయి. రానున్న రోజుల్లో కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మేము వైకాపా నాయకులు ఒకటే చెప్తున్నాం, మీరు ఇప్పటికైనా దుష్ప్రచారాలు మానుకోకపోతే మీ పార్టీ పూర్తిగా గల్లంతవుతుంది. మీరు ఏదైతే ఈరోజు స్టాండ్ తీసుకున్నారో అది ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి వెంకటేశ్వర స్వామిని మీరు అవమానపరిచిన విధంగా మాట్లాడుతున్నారు. దయచేసి ఈ విధానాన్ని మార్చుకోండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఎక్కడ కూడా కక్షపూరితమైనటువంటి నిర్ణయాలు కానీ కేసులు కానీ ఎక్కడ పెట్టలేదు. ఖచ్చితంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ పరిపాలన జరుగుతుంది. అందులో భాగంగానే వీటిని డైవర్ట్ చేసే విధంగా వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఇక్కడ ప్రదర్శిస్తుందని మీ అందరికీ ప్రజలకి తెలియజేస్తున్నాను. దయచేసి వైసీపీ ఈ విధానాన్ని మార్చుకోవాలని మీ